హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 70వ శ్లోకం చూద్దాం. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. అర్థం: ఎల్లప్పుడూ నీటితో పూరించబడుతున్నా కూడా నిశ్చలముగా ఉండు సముద్రములోనికి నదులు ప్రవేశించినట్లుగా తన యందు కోరికల నిరంతర ప్రవాహముచే కలత చెందని వ్యక్తియే శాంతిని సాధించగలుగుతాడు. అంతేకాని అటువంటి కోరికలను తృప్తిపరచ యత్నించేవాడు కాదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. మనం ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత భౌతికమైన కోరికలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ఎవరైతే ఆ భగవంతుని మీద ధ్యాస నిలిపి ఆయన యొక్క సేవలో నిలిచి ఉంటారో వారి యొక్క ఇంద్రియాలు సహజంగానే తృప్తి చెంది వారి యొక్క భౌతికమైనటువంటి కోరికలు తగ్గిపోతాయి. అప్పుడు వారు శాంతిని పొందుతారు. అటువంటి వారు సముద్రంలాగా తనలోకి ఎన్ని నదులు వస్తున్నా కూడా ఏ విధంగా అయితే నిశ్చలంగా ఉంటుందో అదేవిధంగా వారు కూడా ఎన్ని భౌతికమైనటువంటి కోరికలు వారికి కలుగుతున్నా ఈ భగవంతుని మీద వారు చేస్తున్నటువంటి ప్రేమపూర్వక సేవ కారణంగా అవన్నీ కూడా తగ్గిపోతాయి. సముద్రంలాగా వారు నిశ్చలంగా శాంతిగా ఉంటారు. కానీ ఎవరైతే వారికి కలుగుతున్నటువంటి కోరికలను తీర్చుకోవాలని ప్రయత్నించే వారికి శాంతి కలగదు.